హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనమైతే వెదర్స్పూన్ అయితే పోతున్నాము లెస్టర్ స్క్వేర్లో. ఎట్లుంటుందని చెప్పేసి నేను చూపిస్తా. మనం ముంగట చూసుకున్నట్టయితే ఇక్కడైతే నేషనల్ పోర్ట్రేట్ గ్యాలరీ అయితే ఉంది. గ్యాలరీ అయితే ఇప్పుడు అయితే బంద్ ఉంది. అది మనం ముంగట చూసుకోవచ్చు. ఇక్కడ క్లయింట్స్ని అంటే ముసలి వాళ్ళు, వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళని ఎట్లా ఎక్కిస్తారు కార్లో ఏందని చెప్పేసి ఇట్లా మంచిగా క్యాబ్ తీసుకొచ్చి అక్కడ దగ్గర తీసుకుపోయి ఎక్కిస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, అట్లా నడిపిస్తారు. ఇక మనమైతే మార్కెట్ లోపలికి అయితే పోదాం. మరి లైటింగ్ ఏంది, కథ ఏంది, మళ్ళీ రెస్టారెంట్లు, పబ్బులు, బార్లు అయితే మళ్ళీ చూపిస్తా ఒకసారి. మనం చూసుకోవచ్చు. ఫైర్ అయితే మళ్ళీ పెట్టిరు, నేను రాగా మళ్ళీ అట్లానే ఉన్నది. ఇక ముంగడికి అయితే నడుచుకుంటా పోతున్నాం. ఇప్పుడైతే మనం వెదర్ స్పూన్కి అయితే పోతున్నాం. క్రిస్మస్కి అయితే ఇవన్నీ లైటింగ్ వేసిరని మనం చెప్పినా కదా మీకు. ఇంకొక స్ట్రీట్ అయితే చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. కాకపోతే ఈ వీడియోలో ఈ స్ట్రీట్ అయితే చూపిస్తా, చూడండి. మంచిగా షాప్ల ముందు అయితే నిలబడి కస్టమర్లను అయితే పిలుస్తూ ఉన్నారు వీళ్ళైతే. ఇక్కడ నుంచి అక్కడ దాకా చూసుకోవచ్చు. బార్లలో అయితే బిజీగానే ఉంది, కానీ అయినా వీళ్ళు బయట నిలబడి ఎందుకు పిలుస్తారో అర్థం కాలే. మేము అక్కడ లోపల పోయి చూస్తే ఫుల్లే ఉన్నారు, కానీ అయితే వాళ్ళు పిలుస్తున్నారు. మనం అట్లే నడుచుకుంటూ మెల్లగా అయితే ముందు పోతున్నాం. ఇక్కడైతే లెస్టర్ స్క్వేర్ రౌండ్ అబౌట్ ఉంటుంది. రౌండ్ అబౌట్ అంటే ఇక అక్కడ స్కేటింగ్ జరుగుతుంది. మొన్న చూపించిన కదా వీడియోలో. పబ్లిక్ అయితే చాలా మంది తిరుగుతూనే ఉన్నారు. మనమైతే ఇప్పుడు లోపలికైతే పోదాం. మనం వెదర్ స్పూన్కి అయితే పోదాం. ఇప్పుడు చూపిస్తాం మీకు ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. ఇక్కడైతే మంచిగా రొమేనియన్ రెస్టారెంట్ ఉంది. బయట అయితే ఫుల్ జనాలు ఉన్నారు, పబ్లిక్ తిరుగుతూ ఉన్నారు. మంచి క్రౌడీ ఏరియా ఇది. ఇప్పుడైతే మనం వెదర్ స్పూన్లోకి అయితే లోపలికైతే పోదాం. లోపలికి పోయి ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి నేను చూపిస్తాను ఒకసారి. మనమైతే ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళిపోయి బయట నుంచి అయితే మనం అయితే వ్యూ చూపిస్తున్నాం ఎట్లుందని చెప్పేసి. అందరూ అయితే ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు, ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళు, ఫ్రెండ్స్తో వచ్చారు. మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. మనమైతే ఒక పిజ్జా, ఒక గ్లాస్ బియర్ తీసుకొని ఇట్లా కూర్చొని పిజ్జా తినుకుంటా, బియర్ తాగుకుంటా లోపలైతే ఎట్లుంది మరి పబ్బులా, మనం ఇంతవరకు రాలేదు బార్ అండ్ రెస్టారెంట్ అని చెప్పేసి ఎంజాయ్ చేసుకుంటా చూస్తూ ఉన్నాం, తింటా ఉన్నాం. అట్లా ఒక 2-3 వీడియోలు తీసుకున్నా, ఫోటోలు తీసుకున్నా. ఇక గుర్తుండిపోతుంది అని చెప్పేసి వెదర్ స్పూన్ అని చెప్పేసి. మనకైతే ఇక సరిపోయిందని చెప్పేసి అడిగి పోయి, అన్న బీర్ అయితే మస్తుందని చెప్పి మాట్లాడినా. మనోళ్ళు అలా మేనేజర్గా చేసేది, వాళ్ళని కూడా చూపిస్తా. అలా మాట్లాడి తీసుకొని కింద బిల్ ఎత్తురందన్న, ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది అది అని చెప్పేసి ఇక మాట్లాడి ఇక అన్న అయితే షిఫ్ట్ అయిపోయింది. ఇక అన్న కూడా వచ్చి జాయిన్ అయ్యిండు. సాయి అన్న వచ్చిండు, సంపత్ అన్న ఉన్నాడు, నేనున్నా. ఇక ఇంకోసేపు అయితే శ్రీకాంత్ అన్న కూడా షిఫ్ట్ అయిపోతుంది. శ్రీకాంత్ అన్న కూడా జాయిన్ అవుతాడు. వీళ్ళందరూ దీనిలోనే వెదర్ స్పూన్లోనే చేస్తారు. మంచిగా ఉన్నది ఇలా, కానీ బాగా పైసలు ఉన్నాయండి, ఎక్స్పెన్సివ్ ఉంది ఏంటంటే, అరే ఇలా రిచ్ పీపుల్ తాగుతారా, మన సొంటోళ్ళు తాగాలంటే తాగలేమురా అని చెప్పేసి అయితే అన్న మాట్లాడిండు. సరే పొంది ఏరు వచ్చినందుకు అయితే మనం తాగుదాం, తాగి వెళ్ళిపోదాం, మరి చూద్దాం ఎట్లుంటుంది, ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఇక మాట్లాడి ఇక చిన్న కన్విన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు శ్రీకాంత్ అనేది వచ్చిండి. ఇక ఇప్పుడు లాగౌట్ కొట్టేస్తారా, నేను వచ్చి ఇక మీతో జాయిన్ అవుతారా అని చెప్పిండు. సరే నువ్వు పోయి ఫస్ట్ లాగౌట్ కొట్టిరాపో అని చెప్పేసి మాట్లాడినా. పోతుండే ఇక లాగౌట్ చేసేస్తా అని చెప్పేసి. మనం అనుకున్నట్టయితే లాగౌట్ చేసి అయితే అన్న అయితే ఇప్పుడు వస్తుండే ఇక మన టేబుల్ మీదకి. మంచిగా బిజీ నడుస్తూ ఉంది. ఇక అన్న అయితే వచ్చేసిండు. అన్న ఏం తీసుకుంటావు ఏంటంటే, అరే నేను ఇప్పుడు ఏం తాగుతలేను అన్నాడు. ఇక మాదైతే బీర్ అయిపోయింది, మరి ఇక పోదాం బా ఇక అని చెప్పేసి నేను మాట్లాడి, అన్న నువ్వేమన్నా మాట్లాడే మైకితే నేనేం మాట్లాడతారా, నేనేం మాట్లాడా ఇప్పుడు అని చెప్పేసి అంటుండు. మంచిగా కూర్చున్నాడు. ఇక ఎంజాయ్ చేస్తుండు. సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి ఫ్రెండ్స్ మా ఊరి ఛానల్ అని చెప్పేసి చెప్తుండు. సరే చేస్తారు మనోళ్ళు, కానీ నువ్వైతే ఏమన్నా మాట్లాడా అంటే మంచిగా అనిపించింది అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ట్రైన్ తీసుకొని ట్రైన్ ఎక్కినాం. మళ్ళీ ఇక వెదర్ స్పూన్ పోదామని చెప్పేసి ఎక్కడంటే క్యామ్డెన్. వీళ్ళైతే మనతో ట్రైన్లో పరిచయం అయ్యారు, ట్రైన్లు ఎక్కిరు. వాళ్ళతో కూడా ఒకటి మాట్లాడిపిద్దామని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. మనమైతే ఇప్పుడైతే క్యామ్డెన్ అయితే వెళ్తున్నాం. ఇక ట్రైన్లో అయితే కూర్చున్నాం. ఆడ చూసుకోవచ్చు సాయి అన్న అయితే ఉన్నాడు. ఇక అటు సంపత్ అన్న ఆడ నిలబడ్డాడు. శ్రీకాంత్ అన్న అయితే మన పక్కకే కూర్చున్నాడు. ఇక ట్రైన్లో ఈడ కూడా క్రౌడ్ మంచిగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.